ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కామాక్షి దగ్గర నుంచి నిజం తెలుసుకున్న బాలు అందరి ముందు నిజం బయటపడడంతో షాక్ అయిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాలు కామాక్షి దగ్గరికి అయితే వెళ్తాడు. అత్త, మీ ఇంట్లో 2 లక్షలు దొంగతనం జరిగింది. దానికి మీనాకి ఏంటి సంబంధం? మీరు మీనాని దొంగతనం చేసిందని చెప్పారంట అమ్మతోటి. అయినా మీనా ఒకరికి సాయం చేసేదే గాని ఇలా బాధ పెట్టేది కాదని మీకు బాగా తెలుసు కదా అత్త. మీనా కష్టపడి సంపాదించేదే గాని ఇలా దొంగతనాలు చేసేది కాదు. అయినా తన గురించి మీకు బాగా తెలుసు కదా. ఈ ఇంటికి పార్లలమ్మ వస్తుంది, అలాగే అమ్మ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు కదా. మరి వాళ్ళెవరి మీద మీకు అనుమానం రాలేదా? మీనా దగ్గర డబ్బు లేదని తనే దొంగ అన్నారు కదా మీరు అని చెప్పేసి బాలు అయితే అడుగుతుంటాడు కామాక్షిని. వెంటనే కామాక్షి వచ్చేసి, అయ్యో బాలు, నేను ఎందుకు అలా అంటాను? అయినా మీనా గురించి నాకు బాగా తెలుసు కదా, నేను అలా అనలేదు బాలు అని చెప్పేసి కామాక్షి అయితే అంటూ ఉంటుంది బాలుతోటి. సరే అత్త, మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఈ దొంగతనం ఎవరు చేశారో తెలుసుకోవాలి కదా. అసలు మీనా చేసిందో లేకుంటే ఇంకెవరో చేశారో తెలుసుకుందాం మనం అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. వద్దు బాలు, అలా చేయకు, పోలీస్ కంప్లైంట్ వద్దు అని కామాక్షి అంటుంటే, ఎందుకత్త అలా అంటున్నావు? మరి మీనా ఏ తప్పు చేయకుండా దొంగ అని అంటున్నారు కదా అందరూ. మరి నిజమేలా తెలుసుకోవాలత్త మనము? మీరు మీనా పైన, రోహిణి పైన, అమ్మ పైన, అలాగే స్టూడెంట్స్ పైన అందరి పైన కంప్లైంట్ ఇవ్వండి. ఆ డబ్బులు ఎవరు దొంగతనం చేశారు అప్పుడే మనకు తెలుస్తుంది అత్త అని. ఉండండి, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను అని బాలు అయితే ఫోన్ చేయబోతాడు పోలీసులకి. వెంటనే కామాక్షి వచ్చేసి, వద్దు బాలు, ఫోన్ చేయకు, అయినా ఆ డబ్బులు నావి కాదు అని కామాక్షి అనడంతో, ఏంటి ఆ డబ్బులు మీవి కదా, మరెవరి వత్తా అని చెప్పేసి బాలు అడిగేసరికి, అది బాలు, ఆ డబ్బులు మీ అమ్మ ప్రభావతివి అని కామాక్షి అనడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు బాలు. ఏంటి, ఆ 2 లక్షలు మా అమ్మవా? మా అమ్మకి అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అత్త అని చెప్పేసి బాలు అడిగేసరికి, అదే బాలు, మొన్న మీనా వాళ్ళ తమ్ముడు దొంగతనం చేశాడని వదిన కేసు పెట్టింది కదా, ఆ లాయర్ ఇంటికి వచ్చి కేసు వాపస్ తీసుకుంటే 2 లక్షలు ఇస్తానన్నాడు. ప్రభావతి బాగా ఆలోచించి కేసు వాపస్ తీసుకుని 2 లక్షలు తీసుకుంది బాలు. ఆ డబ్బులు ఇప్పుడు పోయినాయి అని చెప్పేసి కామాక్షి అయితే అంటూ ఉంటుంది బాలుతోటి. వెంటనే బాలు వచ్చేసి, మీనా వాళ్ళ కుటుంబం అన్న మా అమ్మకి అస్సలు నచ్చదు. అలాంటిది ఇంత తొందరగా కేసు ఎలా వాపస్ తీసుకుందా అని అప్పుడే నాకు డౌట్ వచ్చింది అత్త. కానీ ఇలా డబ్బులు తీసుకొని కేసు వాపస్ తీసుకుందని నేను అస్సలు అనుకోలేదు. మొత్తానికి మీరందరూ కలిసి మీనాని దొంగని చేశారు. ఈ విషయం గురించి నేను మా అమ్మతోటే మాట్లాడతానంటూ బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా బాలు ఇంటికి వెళ్ళి అందరినీ పిలుస్తాడు. వెంటనే సత్యం వచ్చేసి, ఏంటి బాలు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని చెప్పేసి సత్యం అడిగేసరికి, ఏం లేదు నాన్న, కామాక్షి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను. అక్కడికి వెళ్ళి నిజం తెలుసుకోవాలి కదా, ఎవరు దొంగతనం చేశారో. అవునా, ఇప్పటికైనా తెలిసిందా ఎవరు దొంగతనం చేశారో? ఖచ్చితంగా నీ పెళ్ళం మీనానే దొంగతనం చేసిండిద్ది. దాని కుటుంబమే దొంగ కుటుంబం అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. వెంటనే సత్యం వచ్చేసి, ప్రభావతి, నువ్వు కాసేపు ఆగుతావా? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. కామాక్షి ఇంట్లో 2 లక్షలు ఎలా పోయినాయో కామాక్షి చెప్పే ఉంటుంది బాలుకి. నువ్వు చెప్పు వాళ్ళు, అసలు ఏం జరిగిందని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడు. అది నాన్న, అత్త చెప్పింది విన్నాక నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నాన్న. ఆ దొంగ ఎవరో కాదు, వాళ్ళ గురించి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నాన్న. అయినా దొంగతనం చేసింది మీనానే అని బాలు చెప్పేసరికి అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంటనే మీనా వచ్చేసి, ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరేనా ఇలా మాట్లాడుతుంది? ఇన్ని రోజులు అత్తయ్య నన్ను తిడుతున్న మీద నిందలు వేస్తూ ఉండేవారు, ఇప్పుడు మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు ఏంటండి అంటూ మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే సత్యం వచ్చేసి, రే బాలు, ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? మీనా ఎలాంటిదో మా అందరికంటే నీకే బాగా తెలుసు కదరా, మరి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నిజం చెప్పు బాలు, మీనా ఎప్పటికీ అలాంటి తప్పు చేయదు. మీనా గురించి నాకు బాగా తెలుసు కదా, నిజం చెప్పు అని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడు. అయ్యో నాన్న, నేను నిజమే చెప్తున్నాను. నేనే కామాక్షి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి నిజం తెలుసుకున్నాను. క్షమించమని అడిగాను కూడా. కానీ కామాక్షి అత్త మీనా పైన పోలీస్ కంప్లైంట్ పెట్టించిద్దంట నాన్న. పోలీస్ కంప్లైంటా? ఎవరితోటి అని సత్యం అడిగేసరికి, ఇంకెవరితో నాన్న, అమ్మతోటే. ఏంటి, మీ అమ్మతోట? కానీ డబ్బులు పోయింది కామాక్షివి, మరి మీ అమ్మ ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిద్దిరా అని చెప్పేసి సత్యం అయితే అడుగుతూ ఉంటాడు బాలుని. ఇంకా బాలు వచ్చేసి, ఎందుకంటే ఆ 2 లక్షలు అమ్మవే కదా నాన్న, అందుకే అమ్మకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటుంది. ఏంటి, మీ అమ్మ 2 లక్షలు? అసలు ఏం మాట్లాడుతున్నారు అని సత్యం అడిగేసరికి, అదే నాన్న, శివ పైన కంప్లైంట్ ఇచ్చింది కదా, మళ్ళీ అమ్మే కేసు వాపస్ తీసుకుంది. ఎలా వాపస్ తీసుకుందా అని అందరం అనుకున్నాం కదా, లాయర్ దగ్గర 2 లక్షలు తీసుకొని కేసు వాపస్ తీసుకుంది నాన్న అని బాలు చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.